భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామంలో సాధారణ వ్యవసాయ కూలీకి 22 లక్షల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు జారీ అయింది. ఇటీవల పోస్టు ద్వారా అందిన నోటీసును చూసి ఆ కూలీ బిత్తరపోయాడు. చండ్రుగొండకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఆయనకు ఈ నెల 4న జీఎస్టీ నోటీస్ అందింది. తనకు చదువు రాకపోవడంతో తెలిసిన వారికి ఆ లేఖను చూపగా విజయవాడ బెంచ్ సెంటర్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చినట్లు చెప్పారు. విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో కోటి విలువైన గ్రానైట్ వ్యాపారం చేశారని 2022 ఏడాదిలో చేసిన ఈ వ్యాపారానికి జరిమానాతో కలిపి మొత్తం జీఎస్టీ 22,86,014 రూపాయలు బకాయి పడ్డట్లు నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఆందోళన చెందిన వెంకటేశ్వర్లు విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఎవరితో కనుక్కునేందుకు ఈ నెల 12న విజయవాడ వెళ్లాడు. అయితే ఆ అడ్రస్ లో కార్యాలయమే లేదని తేలడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. 2022 ఏడాదిలో ఆయనకు పాన్ కార్డు కూడా లేదు. 6 నెలల క్రితమే చండ్రుగొండలోని మీ సేవా కేంద్రానికి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి వెళ్తే ఆ పేరు ఆధార్ నెంబర్తో అప్పటికే పాన్ కార్డు జారీ అయిందని చెప్పారు. అయితే వెంకటేశ్వర్లు ఆధార్ కార్డు అక్రమార్కుల చేతికి ఎలా వెళ్ళింది, ఆయన పేరుతో వ్యాపార లైసెన్స్ తీసుకుంది ఎవరనేది తేలాల్సి ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని తనకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నాడు. వచ్చింది ఇది ఏ నోటీస్ అనేది నాకు తెలియదు. చదివించినంత చదివిస్తే విజయవాడ నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి జిఎస్టీ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పారు. చెబితే అసలు ఇదేంటి ఏంటి కారణం అని అడిగితే ఏదో వ్యాపారం చేశారని నీకు జిఎస్టీ కట్టాలని వచ్చిందని చెప్పారు. చెబితే అది మనకి సంబంధం లేదు, మనం జిఎస్టీ మనం వ్యాపారం చేసింది ఏం లేదు, మనకి తెలియదు కదా అని పక్కన పెట్టి మన కూలి పని ఏదో మనం కూలి పనికి పోతా ఉంటే వాళ్ళు విజయవాడ నుంచి మేడం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అసలు ఎందుకు ఫోన్ చేశారు ఏంటని అడిగితే బాబు ఇలా సంగతి నీకు నోటీస్ పంపించినాం కదా, నువ్వు వ్యాపారం చేసినావు అది అని చెప్పారు. చెబితే మేడం నాకు ఎటువంటి సంబంధం నాకు లేదు అని చెప్పాక కూడా ఒకసారి మీ ఊరు స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోమన్నారు, లేదా వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వమన్నారు. అది ఆ కంప్లైంట్ అట్లా చేయాలి ఏందనేది తెలియదు, మనకి తెలియక ఇన్ని రోజులు ఎట్టున్నాం. ఉన్న తర్వాత ఇది జరిగింది. ఇప్పుడు ఇది ఏం జరిగేది ఏంది తెలియదు నాకైతే. ఈ ప్రూఫ్లు అనేది ఎట్టి ఆడించిపోయినాయి ఏంది అనేది నాకైతే ఏది తెలియదు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సుమిత్ర, రోజువారీ కూలీకి వెళ్లే వ్యక్తికి జిఎస్టీ అధికారులు 22 లక్షల రూపాయలు కట్టాలని కమర్షియల్ ట్యాక్స్ నుంచి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రోజు కూలికి వెళ్లే వ్యక్తి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయాడు. తనకి ఇంత డబ్బు కట్టాల్సిన పరిస్థితి ఎందుకు, రొక్కాడితే డొక్కాడని తన జీవితానికి 22 లక్షల రూపాయలు ఎలా కట్టాలని ఆందోళన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులతో జిఎస్టీ అధికారులు పంపించినటువంటి లేఖను చదివించుకొని చండ్రుగొండ మండలానికి సంబంధించి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు దాదాపుగా జానపాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి విజయవాడలో ఒక భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో 2022లో గ్రానైట్ వ్యాపారం చేసినట్లుగా, అందుకు సంబంధించినటువంటి రోజువారీగా ₹1,00,00,000 వ్యాపారం చేసినట్లుగా రికార్డ్ అయింది. అధికారులు దీనికి సంబంధించినటువంటి జిఎస్టీ ట్యాక్స్ కట్టడం లేదని చెప్పేసి కూడా ఆయనకి లేఖ పంపడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆయన ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. వెంకటేశ్వర్లు విషయం ఏంటి అని తెలుసుకోవడానికి విజయవాడ కార్యాలయానికి కూడా వెళ్ళాడు. తన పేరుతో ఇక్కడి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన పాన్ కార్డు కానీ ఎటువంటి అకౌంట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ కార్యాలయం కూడా లేదు. ఇదే విషయం పైన అధికారులకు చెప్పడంతో జిఎస్టీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు 22 లక్షల రూపాయలు కట్టాలని చెప్పి అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఆయన చేసేది లేక లబోదిబమంటూ కన్నీళ్లు మున్నలుగా వినిపిస్తున్న పరిస్థితి అవుతుంది. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.